వైసీపీ ఫైర్ బ్రాండ్ ఏపీ పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పబోతున్నారా? ఘోర పరాజయంతో ఆమె పొలిటికల్ కెరియర్ తమిళనాడుకు షిఫ్ట్ కానుందా? హీరో విజయ్ ప్రకటించిన కొత్త పార్టీలో చేరతారా లేకపోతే అన్నా డిఎంకేలోకి వెళ్తారా? చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఈ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు విషయం తెలియాలంటే ఈ లోకుట్టు స్టోరీ చూసేయండి. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు, మాస్లో మాస్, క్లాస్లో క్లాస్ అన్నట్లు దుమ్మురేపిన మాజీ మంత్రి రోజా పొలిటికల్ కెరియర్ ఏ మలుపు తిరగబోతోందన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. వరుసగా 2 సార్లు నగరిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన రోజా రాజకీయ భవిష్యత్ ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలోనూ వ్యతిరేకులతో విసిగిపోయిన ఆమె ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. రోజా నోటి దురుసుతనం కూడా ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయానికి తోడు నగరిలో 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆర్కే రోజా. సాధారణంగా నగరి రాజకీయం టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది. ఎవరు గెలిచినా ఓడినా 5,000కు అటు ఇటుగానే మెజారిటీ ఉంటుంది. అలాంటిది ఏకంగా 40,000 ఓట్లతో ఓడిపోవడంతో నగరిలో రోజా మళ్లీ పోటీ చేసే పరిస్థితి లేదన్న టాక్ వినిపిస్తోంది. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన నగరి నియోజకవర్గానికి ఆమె దూరమవుతారని, ఆ మాటకొస్తే ఏపీ రాజకీయాల నుంచే తప్పుకోబోతున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్కి వచ్చిన రోజా 2004 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పట్లో నగరి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వైఎస్ సమక్షంలో కాంగ్రెస్లో చేరి పోటీ చేయడంతో నగరి టీడీపీ అభ్యర్థిగా రోజాకు అవకాశం వచ్చింది. నగరి తమిళనాడు బోర్డర్ కావడం, కోలీవుడ్లో రోజా పేరు తెచ్చుకోవడంతో లోకల్ కానప్పటికీ నగరి నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు చేతిలో రోజా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు తిరిగి టీడీపీలోకి రావడంతో రోజాకు టీడీపీ టికెట్ దక్కలేదు. ఆమెని చంద్రగిరి నుంచి బరిలోకి దించారు చంద్రబాబు. అయితే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చేతిలో రోజా ఓటమి పాలయ్యారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసంతృప్తిగానే పోటీ చేసిన రోజా తనకు నగరి సీటు కేటాయించనందుకే చంద్రబాబుపై అలిగి కాంగ్రెస్లో చేరాలని భావించారు. అయితే అదే సమయంలో వైఎస్ మరణం, జగన్ పార్టీ పెట్టడంతో వైసీపీలో చేరిపోయారు. రెండు 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ని ఓడించి ఎమ్మెల్యే కావాలన్న కోరికను నెరవేర్చుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈసారి ఏకంగా మంత్రి అయ్యారు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో తనను ఆదరించిన పార్టీ క్యాడర్ని పక్కన పెట్టడంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు రోజా. ఆ వ్యతిరేకత రోజురోజుకి పెరుగుతూ పోయి ప్రతి మండలంలో అసమ్మతిని మూటగట్టుకున్నారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో 41,000 ఓట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటమితో రోజా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో ఒక్కసారి మాత్రమే రోజా నగరి నియోజకవర్గంలో కనిపించారు. ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. దీంతో ఏపీ రాజకీయాల నుంచి రోజా తప్పుకోబోతున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే రోజా తమిళనాడులో ఏ పార్టీలో చేరతారన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది. రోజా దక్షిణాదిలో పేరు తెచ్చుకున్న నటి కావడం, భర్త సెల్వమణి ప్రముఖ దర్శకుడు కావడంతో హీరో విజయ్తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆయన పార్టీలోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. తమిళ వేట్రి కళగం పేరుతో తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన చేశారు. దీంతో రోజా విజయ్ పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ విజయ్ పార్టీలో కాకుంటే రోజా అన్నా డిఎంకేలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా ప్రచారం ఉంది. ఒకవేళ రోజాకు నాన్ లోకల్ అంశం ప్రతికూలంగా మారితే ఆమె భర్తని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపి తాను వెనుకుండి నడుపుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలా రోజా రాజకీయ కెరీర్పై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం ఏపీ రాజకీయాలపై ఆమె మౌనంగా ఉండడం. ఒకప్పుడు వైసీపీని కానీ జగన్ని కానీ చిన్న మాట అంటే విరుచుకుపడే రోజా ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీపై, అధినేతపై ఎన్ని ఆరోపణలు వచ్చినా నోరు మెదపడం లేదు. గతంలో అలా సెల్ఫీ వీడియోలు కూడా విడుదల చేయడం లేదు.
నగరి నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ రోజాకి దాదాపు దూరమైంది. రోజాపై ఉన్న వ్యతిరేకతకు తమకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆలోచనతో కొంతమంది నాయకులు టీడీపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ అధిష్టానం కూడా నగరిలో రోజాను కొనసాగించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అక్కడ పార్టీ తిరిగి పట్టు సాధించాలంటే స్థానిక నాయకుడికి పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను గమనించిన రోజా తన పొలిటికల్ కెరియర్పై ముందు జాగ్రత్తలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో వైసీపీ మినహా టీడీపీ, జనసేన ఆమెను చేర్చుకునే అవకాశం లేదు. బీజేపీలో చేరినా పెద్దగా ఫలితం ఉండదని భావించే తమిళ రాజకీయాల వైపు రోజా ఆసక్తి చూపుతున్నారన్న చర్చ జరుగుతోంది.